ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయము చక్కటి వాతావరణంలో మనం ఉంటున్నాం. నిజముగా ఈ ఉదయకాల సమయము ఈ వాగ్దానం ద్వారా, ఈ యొక్క పరిస్థితి ద్వారా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదయకాల సమయము ఒక చక్కటి మాట చేత దేవుడు మనల్ని బలపరచబోచున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఈ రీతిగా ఉంటుంది: అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఉదయకాల సమయము ఎంత గొప్పటి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడో చూడండి. అతడు యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మరి ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తున్నాడు, మీ జీవితాల్లో అవున దేహపరమైన స్వస్థతనిస్తానని, ఆత్మ సంబంధమైన స్వస్థతనిస్తానని, ఆర్థిక సంబంధమైన స్వస్థతనిస్తానని, మీ జీవితంలో ప్రతి విషయంలో స్వస్థత ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయము నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దాన ప్రకారంగా ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక, చక్కటి ఆరోగ్యాన్ని కలగచేయును గాక. ఎవరు ఎక్కడ బాధలో ఉన్నారో ఆయన పొందిన దెబ్బలలో మీకు స్వస్థత ఉంది. విశ్వసించండి, ప్రార్థించండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసు నామమున ఇదిగో ప్రభువా, నీ వాగ్దానం సెలవిస్తుంది, నీవు పొందిన దెబ్బలలో స్వస్థత ఉందని. ఇప్పుడే ఈ వాగ్దానమును ఎవరైతే విన్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో, యేసు నామమున వీరికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నా. దేహములో స్వస్థత కలుగచే, ఎటువంటి వ్యాధిలో ఉన్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థపరిచి ఆరోగ్యము చేత నింపమని ప్రార్థన చేయించున్నాం. బలముతోనూ శక్తితో నింపమని ప్రార్థన చేయిస్తూ, తండ్రి ఎవరికైతే గర్భఫలం లేదో వారు చక్కటి గర్భఫలంతో నింపండి. ఎవరైతే నా ప్రభువా అనారోగ్యములతో, ఆత్మ సంబంధమైన అనారోగ్యం, శరీర సంబంధమైన అనారోగ్యము, ప్రభువా కుటుంబ సంబంధమైన ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడే వారి జీవితాలను కట్టండి, బాగుపరచమని ప్రార్థన చేయొచ్చు. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం ప్రకారం ఎత్తిపడి ప్రార్థించండి. తప్పకుండా ఈరోజు ఉదయకాల సమయం నుండి దేవుని యొక్క స్వస్థత శక్తి మీ మీదకి రాబోతా ఉంది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.